హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాం సిద్ధి వినాయక టెంపుల్. ముంబై ప్రభాదేవి అనే ప్రాంతంలో ఉంటుంది. ఈ గుడిని 19 నవంబర్ 1801లో నిర్ణయించబడింది. ఎంట్రన్స్లోనే సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. అక్కడ పక్కనే రైట్ సైడ్లో మనకి లగేజ్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. చిన్న బ్యాగ్స్ అయితే మనం లోపలికే క్యారీ చేయాల్సి వస్తుంది. లగేజ్ కౌంటర్ చాలా చిన్నది. గుడిలోకి ఎంట్రీ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లోనే హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని తర్వాత వినాయకుడు గుడిలోకి వెళ్ళాలి. ఇక పదండి మనం గుడిలోకి వెళ్దాము. ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫరెంట్ లైన్స్ ఉంటాయి. ఫ్రీ దర్శనం, స్పెషల్ దర్శనం. ఎంత రష్ ఉన్నా అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా డిఫరెంట్ లైన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. పక్కనే మీరు చూసినట్టయితే చాలా షాప్స్ ఉంటాయి. అందులో మీరు కొబ్బరికాయలు కానీ వినాయకుడికి ఎంతో ప్రీతివంతమైన లడ్డూలు కానీ దొరుకుతాయి. ఈ ఆలయానికి పవిత్ర దినాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మంగళవారం నాడైతే సుమారు 70,000 మంది భక్తులు వస్తారని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మేము వచ్చిన రోజైతే రష్ తక్కువ ఉండడం వల్ల మేము ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాము. లైన్లో వెళ్ళేటప్పుడే మనకి స్క్రీన్స్ అనేది ఏర్పాటు చేశారు. అందులోనే మనం గర్భగుడిలో జరుగుతున్న పూజలు కానీ చూడవచ్చు. ఈ ఆలయానికి ఒక రహస్యం ఉంది. సిద్ధి అంటే మనకి స్వయంగా దక్కేదే. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి దక్కుతుంది అనేది తరతరాలుగా ఉన్న విశ్వాసం. ఆరోగ్య సిద్ధి, ఐశ్వర్య సిద్ధి దక్కుతుంది అనేది ఇక్కడ వాళ్ళ విశ్వాసం. అందుకే ఈ గణపతి ఆలయం దేశంలోనే అతిపెద్ద పవర్ఫుల్. ఇక్కడికి ఒక్కసారి అయినా వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆ పవర్ ఏంటో తప్పకుండా తెలుస్తుంది. ఆలయంలో వినాయకుడు ఎత్తు వచ్చి 2.6 అడుగులు మాత్రమే ఉంటుంది. వినాయకుని తొండం వచ్చి రైట్ సైడ్కి తిరిగి ఉంటుంది. అదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఒక చేతిలో కమలము, ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో తావలము, ఒక చేతిలో కుడుములు ఉన్న పాత్రలు ఉంటాయి. ఈ ఆలయంలో గోపురం లోపల పై భాగం బంగారుతో తాపడం చేయడం జరిగింది. అక్కడ నుంచి మనం బయటికి రాగానే మనకు ఎక్కడికి వెళ్ళాలన్నా ట్యాక్సీస్ కానీ బస్సెస్ కానీ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.